కనప్ప ఫస్ట్ చూసినప్పుడు కొంచెం బోరు కొట్టింది. ఇంక ఇంటర్వెల్ తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నా. ప్రభాస్ గారు ఎంటర్ అయ్యాక నేను ఆగిపోయా, కూర్చునిపోయా సీట్లో. ఎందుకంటే నాకు సినిమా బాగాలేదని వెళ్ళిపోవట్లే, బాగుంటుంది, ఏదో ఉంటుంది. ఎందుకంటే ఇంత పాన్ ఇండియా లెవెల్లో న్యూజిలాండ్ తీసుకెళ్ళి సినిమా చేశారు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టారు కదా అనుకున్నాను. ఏదో ఫోన్ వచ్చింది వెళ్ళిపోదాం అనుకునే లోపల ఇంక ఉండిపోయి. ఎందుకంటే సినిమా సెకండ్ హాఫ్ 40 నిమిషాలు అసలైన సినిమా స్టార్ట్ అవుద్ది. ప్రభాస్ గారు ఉండి ఏదో ఆడిచ్చేద్దాం అనుకున్నారు చాలామంది జనం. ప్రభాస్ గారు ఉంటే సినిమా ఆడేస్తుంది కదా అనుకున్నాను. కానీ కాళహాస్తిలో ఇంత మ్యాటర్ ఉందా అంటే, ఇంత చరిత్ర ఉందా, ఇవన్నీ కూడా మనకి విష్ణు గారు బాగా రీసెర్చ్ చేసి మోహన్ బాబు గారు ఒక మంచి సినిమాని చూపించారు. ఇప్పుడున్న జనరేషన్ చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాని కొంచెం కొంచెం కొన్ని వెర్షన్స్ తప్పులు ఉన్నాయి. అంటే ఐ మీన్ డబ్బింగ్ వెర్షన్ కానీ, లేకపోతే కొన్ని ఆర్ఆర్లు కానీ కొంచెం తప్పులు ఉన్నాయి. అవి ఎందుకు కరప్షన్ చేయలేదని నాకు అర్థం కాలే. విష్ణు గారు ఛాలెంజ్ చేశారు ట్రోల్స్ అందరికీ కూడా, ఒకసారి పిలిపించి నేను షో వేస్తాను, ఏదైనా రిమార్క్ ఉంటే మీరు ఓకే అంటేనే నేను చేస్తానన్నారు. శివుడు కంఠంలో విషం ఉన్నప్పుడు బ్లూ కలర్లో ఒక చిన్న మార్క్ ఉంటుంది అనమాట, అది ఊగుతూ ఉంటుంది. అది విఎన్ యాప్లో కూడా చేయొచ్చు. సో ఎందుకు అంత సీజీ వర్క్ చేసినప్పుడు ఆ పెండ్రైవ్ దొబ్బేశాడు కదా ఎవరో సంథింగ్, అవన్నీ ఎందుకు చూసుకోలేదనేది నాకు డౌట్ అనమాట. ఎందుకంటే చిన్న సినిమా తీసేవాడే 100 సార్లు చూస్తాడు సినిమా, అది ఒక్కటే. సో ఈ 40 నిమిషాల సినిమా ఏదైతే ఉందో ఇది ఒక మంచి ప్యాకేజ్ అనమాట. చెప్పాలంటే చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, మంచు లక్ష్మి గారు తప్ప, మంచు మనోజ్ గారు తప్ప వాళ్ళు కూడా ఉంటే సరిపోనేమో అనిపించింది అనమాట. బాగుందండి. సెకండ్ హాఫ్ బోర్ కొట్ల, ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది సినిమా. అసలు మోహన్ లాల్ గారు వీళ్ళందరూ కూడా ఇంట్రడక్షన్ సీన్లు చిన్న చిన్న క్యారెక్టర్లు అలా వచ్చి వెళ్ళిపోతారు అనమాట. ప్రభాస్ గారు కూడా అంతే, 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే అసలు భక్తుడు ఎలా ఉండాలి, ఉపవాసాలు చేసేసి నైవేద్యాలు చేసేసి మనం ఏదో పెట్టేస్తే శివుడు మన దగ్గర రాడు. మనం మనసులో మనం ఎలా ఉంటాం నిజ జీవితంలో, నోట్లో నీళ్ళు వేసుకుని శివుడి మీద వేయచ్చు, మాంసాహారం పెట్టచ్చు. నా దగ్గర ఉన్నది అదే, నా స్తోమత అదే అనేది చూపించాడు అనమాట అంతే. సో ఓవరాల్గా అయితే మాత్రం బుక్స్ పట్టుకుని వచ్చారు చాలామంది ట్రోల్స్ రాసుకోవడానికి. వాళ్ళందరూ కూడా మూసుకొని పెన్న జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. నచ్చలేదు, చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు చాలా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ అనిపిస్తుంది. అంటే అనవసరంగా రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చాలా పెట్టేశారు సినిమాలో. అవి అంతా అవసరం లేదు. కన్నప్ప సినిమా భక్తి సినిమా అన్నప్పుడు సో భక్తి భావంతోనే వస్తాం అందరం. రొమాంటిక్ సెన్స్ అని పెట్టడం, సాంగ్స్ అని పెట్టడం చాలా కరెక్ట్ కాదనిపించింది. అండ్ మనకు ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరుగుతుందో ఆ సినిమాలో అర్థం కాదు. సో ఇంటర్వెల్ తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ తర్వాత సినిమా ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ ల్యాగ్ తర్వాత అప్పుడు మనకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు. సో అప్పటి నుంచి సినిమా ఒక ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో క్లైమాక్స్ చాలా బాగుంది. సో విష్ణు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన వాల్యూ ఏదో ఫస్ట్ నుంచే ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. సో చాలా మనకు ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది సినిమా. చాలా బాహుబలి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి సినిమాలో. సో సినిమా అయితే ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం కూడా చాలా బాగుంది. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సినిమాలో. బట్ నేను కన్నప్ప అనే సినిమా చూడడానికి వచ్చాను. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి నిజంగా ఎన్నో నెగిటివ్ ట్రోల్స్, ఎన్నో రూమర్స్ని తట్టుకొని రిలీజ్ అయింది కదా, ఎలా ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. కానీ భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో మంచు విష్ణు గారు ఈ మూవీలో ఏంటంటే నటించడం కాదు, జీవించేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా ఏంటంటే మంచు ఫ్యామిలీ వాళ్ళకు మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి నేను నమ్ముతున్నా. నిజంగా ఈ సినిమా ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ట్రోల్ చేయడం ఆపేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్పుడెప్పుడో 25 years బ్యాక్ భక్త కన్నప్ప అనే సినిమా చూసిన, ఆ 25 years బ్యాక్ ఏంటంటే ఓల్డ్ స్టోరీ ప్లస్ ఏంటంటే లో కెమెరా క్వాలిటీ దాంట్లో ద్వారా చూసిన. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం న్యూ విఎఫ్ఎక్స్ హైలైట్స్, సినిమాటోగ్రఫీ, కొంచెం కాస్ట్యూమ్ పరంగా బాగా హైలైట్ చేసి బాగా చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మూవీ మొత్తానికి అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రభాస్ గారు ఎంట్రీ, రుద్ర అనే క్యారెక్టరైజేషన్తో ఎంట్రీ ఇచ్చి రుద్ర తాండవం ఆడించేశారని చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాలో అసలైన శివుడు ఏంటంటే అక్కడెక్కడో కైలాసంలో ఉంటాడు. కానీ నా దృష్టిలో అసలైన శివుడు, నా గుండెల్లో ఉన్న నిజమైన శివుడు ఎవరు అని అంటే నా డార్లింగ్ ప్రభాస్ అనే చెప్తా. నిజంగా మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మంచు విష్ణు గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 40 నిమిషాలు న్యాచురల్ యాక్టింగ్, అసలు ఎవరు ఊహించలేదు. ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ మూవీలో ఏంటంటే వన్ ఆఫ్ ది బెటర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మంచు విష్ణు గారిది. కానీ మంచు విష్ణు గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో ఏంటంటే డి సినిమా కావచ్చు, దేనికైనా రెడీ సినిమా కావచ్చు, ఏ సినిమాలైనా కావచ్చు, ఆ సినిమాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ సినిమా ఏంటంటే టాప్ నెంబర్ 1 స్థానంలో నిలిచిపోద్ది. నిజంగా ఈ సినిమా ఏంటంటే మంచు విష్ణు గారి కెరియర్లో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోతుంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా
డైలాగ్ ఆఫ్ ది డెలివరీ మామూలుగా లేదు. నిజంగా మంచు విష్ణు గారికి నిజంగా దండం పెట్టచ్చు. చాలా కష్టపడ్డారు ఈ మూవీ ద్వారాగా. ఆయన మోహన్ లాల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ లో పెట్టారు. ఓన్లీ జస్ట్ 5 to 6-7 minutes పెట్టారు. ఆయనదేమంతా ల్యాక్ ఆఫ్ విజువల్స్ లేవు. కానీ ఆ ఇంటర్వెల్ సీన్ లో కూడా అదొక ఇంటెన్షన్ సస్పెన్సే పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా, కానీ ఓవరాల్ గా మూవీ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆడియన్స్ ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు. కానీ ఈ సినిమా రిలీజ్ కాకముందు మామూలుగా అందరు జనాలు ఏమంటున్నారంటే ప్రభాస్ ఉంటేనే ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. అది తప్పు. ప్రభాస్ ఉన్నా చూస్తారు, మంచు విష్ణు గారు ఉన్నా చూస్తారు. ఎందుకనంటే దానికి నిదర్శనం మేము ఆన్ స్క్రీన్ మీద థియేటర్లో చూసినాము. మంచు విష్ణు గారు చేసినటువంటి హార్డ్ వర్క్, అతను చేసినటువంటి హార్డ్ వర్క్, శ్రమ ఈ సినిమాకు ఏ రకంగా కష్టపడ్డారు అనేది ఆన్ స్క్రీన్ లో కనబడింది. కాబట్టి నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళ మాటలు ఎవరిది కూడా నమ్మకండి. రేటింగ్ నేను అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తాను. అలా నేనేం లేదండి. ప్రభాస్ అన్న క్యారెక్టరే, మా విష్ణు అన్న క్యారెక్టరే, మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఇంకా అయిపోతుంది. అంతేగాని ప్రభాస్ అన్న వల్లనే సినిమా ఆడిందంటే అది తప్పు. మంచి ఫ్యామిలీ అంతా మూవీలో ఉంది, ఒక మనోజ్ గారు చాలా మంది అంటున్నారు. అలా అని కాదండి. ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు ఫ్యామిలీ మొత్తం ఉన్నారంటారు? అంటే ఆ సినిమాకి ఆ స్టోరీకి ఎవరైతే కరెక్ట్ అవుతారో వాళ్ళే సెట్ అవుతారు. మంచు మనోజ్ అన్న వచ్చి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ బ్రదర్ వచ్చి సినిమా చూసినాక మీరెందుకు అట్లా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు? అదే మరి కల్టు బొమ్మ చూపించారు కదా. మనోజ్ అన్న థియేటర్ కాడికి వచ్చి సినిమా చూసి 1000 రెట్లు నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందని చెప్పింది కదా. అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా అయితే చాలా బాగుంది. ట్రోలర్సా? ఇప్పుడు అయితే మనం ట్రోల్ చేయరా? ఇప్పుడు ట్రోల్ చేయరు, దించింది కదా రాడు. ట్రోల్ చేయరు, ఇప్పుడు ఎవ్వరు చేయలేడు. శివయ్య అనే డైలాగ్ ఎందుకుంటుంది అంటే, కాకపోతే మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్ అనుకుంటారు. అది స్లో మోషన్ వాళ్ళు కట్ చేస్తుంది, అది బిట్టు. అంతేగాని సినిమాకి దానికి సంబంధం అనేది అట్లా అనేది కాదు. సినిమా వేరే, అది వేరే. ఓకే, నా ట్రీజర్లో ఉన్న ప్రతి సీన్ ఇలా ఉండాలంటే ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చాలా ట్రిమ్ చేసారు. ఆయన కూడా 3 గంటలు వచ్చింది సినిమా. అందుకని మీకు అది కనపడలేదు. ప్రభాస్ అన్నది ఇంటర్వెల్ బిఫోర్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీనే కదా హైలైట్ సినిమాలో. చాలా బాగుంది. ఆ ఎంట్రీ తోటే సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ దాకా అంతే, ఇక మామూలుగా ఉంటుంది, వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. రేటింగ్ అది బ్లాక్ బస్టర్.